హలో స్టూడెంట్స్, ఇక్కడ ఇంటిగ్రల్ లోపల ఉన్న ఫంక్షన్ని మీరు గమనిస్తే ఎలా ఉందంటే e పవర్ x ఇంటూ సమ్ పాలినోమియల్ dx ఈక్వల్ టు e పవర్ x f(x) అని ఇచ్చారు. సో ఇలాంటి మోడల్ e పవర్ x ఇంటూ సమ్ అదర్ పాలినోమియల్ ఫంక్షన్ ఇది చూడంగానే గుర్తుకు రావాల్సిన షార్ట్ కట్ ఏంటంటే ఇంటిగ్రల్ e పవర్ x g(x) వేస్తానండి. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఇంటిగ్రల్ రిజల్ట్లో f(x) ఇచ్చారు. సో లెట్ us నాట్ యూజ్ దట్ ఫంక్షన్ ఇన్ ద షార్ట్ కట్. సో e పవర్ x g(x) dx ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా రిజల్ట్ రాసేయచ్చండి. e పవర్ x ఇంటూ g(x) మైనస్ g'(x) ప్లస్ g'(x) మైనస్ g'(x) సో ఆన్. Keep on differentiating till nth derivative gn of x. అదేంటి సార్ n+1th డెరివేటివ్ ఎందుకు వేయలేదు ఆర్ ఎలా తెలుస్తుంది ఏ డెరివేటివ్ దగ్గర ఆపాలి అంటే n+1th డెరివేటివ్ నుంచి అక్కడ ఇచ్చిన g(x) డెరివేటివ్స్ 0 అవుతాయి. ఓకే, సో ఈ షార్ట్ కట్ గుర్తుకు రావాలండి ఇమీడియట్గా ఇలాంటి మోడల్స్ చూసినప్పుడు. సో ఇక్కడ ఈ షార్ట్ కట్ వాడి ఈ ఇంటిగ్రల్ ఎలా రిజాల్వ్ చేస్తామో చూద్దాం. సో ఇక్కడ ఇది g(x) అవుతుంది అంటే ఈ ఫంక్షన్ మొత్తం g(x) అవుతుంది. సో ఈ ఫంక్షన్కి ఆ ఫార్ములా ఏమవుతుందంటే x³ ప్లస్ x² మైనస్ x ప్లస్ 4 dx. ఆ ఫార్ములా ఏమవుతుందంటే e⁻x ఇంటూ g(x) మైనస్ g'(x) ప్లస్ g'(x) మైనస్ g'(x). అంతేనండి, 4th డెరివేటివ్ నుంచి వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ లోపల g(x)కి మనకి క్యూబిక్ పాలినామియల్ ఉంది. nth డిగ్రీ పాలినామియల్కి n+1th డెరివేటివ్ నుంచి అన్ని జీరోస్ అవుతాయి. సో ఇక్కడ 3rd డిగ్రీ క్యూబిక్ పాలినామియల్ ఉంది కాబట్టి 4th డెరివేటివ్ నుంచి అన్ని జీరోస్ అవుతాయి. సో ఫార్ములాలో ఓన్లీ 4 టర్మ్స్ ఉంటాయి. సో ఈ 4 టర్మ్స్ని మనం సపరేట్గా రాసుకొని దెన్ విల్ పుట్ ఇన్ దట్ ఫార్ములా. సో g'(x)ని ఇక్కడ g(x)ని డిఫరెన్షియేట్ చేస్తే g'(x) వస్తుంది 3x² ప్లస్ 2x మైనస్ 1. g'(x) ఇప్పుడు పైన ఉన్న ఎక్స్ప్రెషన్ని డిఫరెన్షియేట్ చేద్దాం 6x ప్లస్ 2. g'(x) పైన g'(x)ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే 6. 4th డెరివేటివ్ నుంచి జీరోస్ యాజ్ ఎక్స్పెక్టెడ్. సో వీటిని అక్కడ రైట్ సైడ్ ఉన్న ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే అదే మన ఆన్సరు. సో గివెన్ ఇంటిగ్రల్ I ఈక్వల్ టు e⁻x ఇంటూ g(x) ఈజ్ x³ ప్లస్ x² మైనస్ x ప్లస్ 4 మైనస్ g'(x). సో ఈ g'(x)ని మైనస్తో మల్టిప్లై చేసి ప్యారలల్గా వేసుకుందామండి. మైనస్ 3x² మైనస్ 2x ప్లస్ 1 నెక్స్ట్ ప్లస్ g'(x). సో g'(x)ని మళ్ళీ ప్యారలల్గా ఆ కరస్పాండింగ్ టర్మ్స్ కింద వేసుకుందాం. ప్లస్ఏ కాబట్టి సైన్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. g'(x)కి ముందు మైనస్ వస్తుంది, సో మైనస్ 6 వేసుకోవాలి. ఇదంతా యాడ్ చేసి ప్లస్ c చేస్తే అదే ఇంటిగ్రల్. సో e⁻x x³ యాజ్ ఇట్ ఈస్ దిగుతుంది. ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఎందుకంటే వీ ఆల్రెడీ టుక్ కేర్ ఆఫ్ ద సైన్స్. x² మైనస్ 3x² ఏమవుతుందంటే మైనస్ 2x² మైనస్ x మైనస్ 2x 6x ప్లస్ 3x అవుతుంది. 4 ప్లస్ 1 ప్లస్ 2 మైనస్ 6 7 మైనస్ 6 ప్లస్ 1 అవుతుంది. అయితే అక్కడ క్వశ్చన్లో ఇంటిగ్రల్ని e⁻x ఇంటూ f(x) ప్లస్ c అని ఇచ్చి f(1) అడుగుతున్నారు. సో ఇక్కడ f(x) ఇది అవుతుంది అండ్ f(1) ఇప్పుడు ఇందులో x ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే ఆన్సర్ f(1) ఈజ్ 1³ మైనస్ 2 ఇంటూ 1² ప్లస్ 3 ప్లస్ 1. సో ఈ నంబర్ సింప్లిఫై చేస్తే 6 5 మైనస్ 2 3. దట్స్ ఆల్. 3 ఈజ్ ద ఆన్సర్. అయితే ఈ ఫార్ములా ఎలా వచ్చిందంటే బై పార్ట్స్ నుంచి వచ్చింది. ఇలా ఫార్ములా యూజ్ చేసి చేయకపోతే మనం ఈ క్వశ్చన్ని బై పార్ట్స్ ద్వారానే చేయాలి. అలా చేస్తే లాంగ్ అవుతుంది. సో ఇలాంటి మోడల్స్ తప్పకుండా ఈ ఫార్ములా యూజ్ చేసే చేయాలి EBSET ఎగ్జామ్లో. సో ఇక్కడ ఆన్సర్ 3. అయితే ఇంటిగ్రేషన్ హోల్ చాప్టర్ ప్లేలిస్ట్ PYQsది ఈ పైన అటాచ్ చేయబడి ఉంది. హ్యావ్ ఏ లుక్ ఎట్ దెమ్ ఫర్ మోర్ ప్రాక్టీస్. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ TG EBSET వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే, మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.